హాయ్ అండి. ఇంత కలర్‌ఫుల్‌గా కనిపించే ఈ ముక్కలన్నీ దేనికోసం అనుకుంటున్నారా? పప్పుచారు కోసం అండి. దీంట్లో అయితే బెండకాయ, క్యారెట్టు, అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలనైతే నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ప్లేట్‌లో. ఇవైతే పప్పుచారులోకి యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి ఒక బౌల్‌లో అయితే నేనైతే చారు కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. ముందుగా పప్పు అయ్యి ఉడికించుకుని పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. ఇదిగోండి మరుగుతుంది కదండీ! స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. పప్పుచారు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. దీనికి పక్కనే కొంచెం ఫ్రై కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే దీనికోసం అయితే కాకరకాయ ఫ్రై చేసుకున్నామండి. చూడండి ఎంత బాగా మరుగుతుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. చూసారండి ముక్క కూడా ఉడికిపోయింది పప్పుచారులోది. ఇంకా కొద్దిసేపు మరిగించాలి. దీంట్లో అయితే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసానండి. ఫ్లేవర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం సాల్ట్ అయ్యి కరెక్ట్గా వేసుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇదిగోండి దానికోసం అయితే కాకరకాయ ఫ్రై కూడా పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్,